Hyderabad versus Chennai Super Kings at Chepauk Stadium. So first of all, SRH match గెలిచింది అండ్ SRH గెలవడంతో పాటు గుజరాత్ టైటన్స్ అండ్ SRH రెండు క్వాలిఫై అయినాయి అండ్ 2-3 ఒక్క పొజిషన్ ఉంది. అది పక్క మళ్ళీ CSK వచ్చే ఛాన్సెస్ చాలా బాగా ఉన్నాయి. అది ఏంటి అనేది నెక్స్ట్ ఇంకొక వీడియోలో అప్లోడ్ చేశాను. కానీ ఇప్పుడు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్గా చెన్నై గురించి మాట్లాడుకొని SRH గురించి మాట్లాడుకొని ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్కి వచ్చేస్తే సంజు శాంసన్ చాలా మంచి స్టార్ట్ ఇచ్చిండు. ఒక 2 ఓవర్స్లో 30 రన్స్ అయిపోయినాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చిన కార్తిక్ శర్మ, డెవాల్ బ్రెవిస్, శివం డూబే కొంచెం మంచిగా స్టేబుల్ ఇన్నింగ్స్ ఆడి ఫినిషింగ్ ఇచ్చేసినారు. సో దాని అఖిల్ హుసేన్ బౌలింగ్ చాలా ఎఫెక్టివ్ అనిపించింది. ముఖేష్ చౌదరి వాజ్ ఫెనామినల్ ఇన్ దిస్ ఇన్నింగ్స్. వచ్చి రాగానే ట్రెవిస్ హెడ్ వికెట్ తీసుకున్నాడు అండ్ ఫీల్డింగ్ క్యాచెస్ డ్రాప్ చేసినారు. బ్యాటింగ్ విషయానికి వస్తే అవుట్ అయిపోయినా కానీ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ మధ్య కొంచెం పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ వల్ల కొంచెం లైక్ ఇట్ వాజ్ అ వెరీ మ్యాచ్ ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత అభిషేక్ శర్మ అవుట్ కాగానే హెన్రీ క్లాసన్ ఆయనకి ఎన్నిసార్లు ఆయనకి ఎంత కృతజ్ఞతతో ఉండాలి SRH ఫ్యాన్స్. ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసుకుంటా ప్రతి ఒక్క మ్యాచ్లో హీ గేవ్ హిస్ హోల్ సమ్ బెస్ట్. ప్రాణం పెట్టి ఆడుతున్నాడు ఆయన గేమ్ కోసం అండ్ దాట్ షోస్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ క్రికెట్. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా అంతే అప్రిషియేట్ చేయాలి. పిచ్ మీద అంత హార్డ్ పిచ్ మీద తను ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకుంటే ఎట్లయితే ఆడిండో దట్ వాస్ వెరీ గుడ్ అండ్ వెరీ గ్రేట్. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఆల్సో కొంచెం కాంట్రిబ్యూట్ చేసిండు వచ్చి 7 బౌలింగ్ వాస్ వెరీ గుడ్ ఇన్ దిస్ మ్యాచ్. చాలా ఇంప్రూవ్ అయినారు. ఒక్క ప్రఫుల్ హింగే కానీ నితీష్ కుమార్ రెడ్డికి ఎక్కువ పడ్డాయి రన్స్ ప్రతి ఓవర్లో. కానీ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. హి వాజ్ సైలెంట్ కిల్లర్. సైలెన్సర్ ఆల్వేస్ సైలెన్సెస్ ద క్రౌడ్ అంటారు కదా. సో అట్లనే 3 వికెట్స్ తీసుకున్నాడు ఆయన ఇష్ట 4 ఓవర్స్. దట్ వాజ్ ఆల్సో ఇంపార్టెంట్ వికెట్స్. సంజు శాంసన్ది కానీ కార్తిక్ శర్మది కానీ క్వాలిఫై కావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ CSK విల్ డెఫినెట్లీ కమ్. నేను ఇది ఒకటైతే చెప్తాను, పక్కా వస్తుంది. అది పంజాబ్ కింగ్స్ వాళ్ళ నెక్స్ట్ మ్యాచెస్ వాళ్ళొక మ్యాచ్ ఓడిపోయి కింద ఉన్న వాళ్ళు మ్యాచ్ వరుసగా ఓడిపోతే తప్ప CSK పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు మ్యాచ్కి వచ్చేసి RR వర్సెస్ LSG. సో LSG ఎట్లయినా పార్టీ స్పాయిలర్స్ చేస్తుంది కాబట్టి ఒకవేళ ఈరోజు RR ఓడిపోతే RR ఇంకా ప్లే ఆఫ్స్ నుంచి ఇక తప్పుకోవడం అస్సాం ట్రైన్ ఎక్కడమే బెటర్. సో నేనేం గెస్ చేస్తున్నానంటే RR విల్ లూజ్ దిస్ మ్యాచ్, LSG విల్ విన్ దిస్ మ్యాచ్. సో మీ ప్రిడిక్షన్స్ అంటే కామెంట్ చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.